రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా పాలకీడు దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అస్వస్థత కారణంగా మరణించిన కార్మికుడికి పరిహారం ఇవ్వాలంటూ ఫ్యాక్టరీ వద్ద తోటి కార్మికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులతో పాటు సిమెంట్ పరిశ్రమ ఆఫీస్ పై బీహార్ కార్మికులు దాడి చేశారు. పోలీసులను పరిగెత్తించి కర్రలతో కొట్టారు. పోలీసు వాహనాలపై బీహార్ కార్మికులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. అలాగే కార్యాలయంలోని ఫర్నిచర్ అలాగే అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆదివారం బీహార్ కార్మికుడు వినోద్ అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే వినోద్ ను తోటి కార్మికులు సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలిస్తుండగా వినోద్ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ దక్కన్ పరిశ్రమ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. స్పష్టమైన హామీనిచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు స్పాట్ కు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై దాడులు చేశారు. 200 మంది బీహార్ కార్మికులు ఉండటంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, దక్కన్ పరిశ్రమ వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే పోలీసులపై బీహార్ కార్మికులు దాడులు చేసినట్టు తెలుస్తోంది. గాయపడ్డ పోలీసుల పరిస్థితి ఎలా ఉంది? ఘటనపై ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట జిల్లాలో మాత్రం నియోజకవర్గం పాలకూరులో మాత్రం బీహార్ కార్మికులు మాత్రం పోలీసుపై దాడి చేసే ఘటన అయితే కలకలం రేపుతుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, బీహార్ కు చెందిన కార్మికుడు డెక్కన్ కంపెనీకి సంబంధించి పరిశ్రమలో పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రం డ్యూటీ దిగిన అనంతరం తలకు బలమైన గాయం కావడంతో తను మరణించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వ్యక్తి మరణించడంతో బీహార్ కార్మికులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఆ యొక్క వ్యక్తికి సంబంధించి మరణానికి సంబంధించి కంపెనీ వద్ద అంటే పరిహారం చెల్లించాలని మాత్రం కూడా ధర్నా చేయడం జరిగింది ఈ రోజు ఉదయం. దీనికి సంబంధించి కంపెనీ యాజమాన్యం 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒప్పుకుంది. కాకపోతే ఇప్పుడు ఇవ్వడానికి నిరాకరిస్తుండటంతో మాత్రం ఈ రోజు బీహార్ కార్మికులు మాత్రం అక్కడ కంపెనీ వద్ద మాత్రం ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమం కొద్దిగా ఉద్రిక్తతో మారడంతో మాత్రం పోలీసులు అక్కడ చేరుకొని ఆ గొడవని సద్దుమరిగే ప్రయత్నం చేస్తుండగా బీహార్ కార్మికులు 200 మంది మాత్రం అక్కడే ఉన్న పోలీసులు డ్యూటీలో ఉన్న పోలీసుల మీదకి మాత్రం దాడి చేశారు. ఈ దాడి ఘటనలో పోలీసులకు అయితే తీవ్ర గాయాలయ్యాయి. అలాగే పోలీస్ స్టేషన్ సంబంధించిన బండ్లను అంటే వాళ్ళ వెహికల్స్ మీద కూడా దాడి చేసి అలాగే కంపెనీకి సంబంధించిన కొన్నిటిని మాత్రం బీహార్ కార్మికులు అయితే డ్యామేజ్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు అక్కడ ఒకేసారి మొత్తం ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. నరేష్, ఓకే రైట్ నరేష్.